హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఈరోజు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తున్నా. ఈ పామ్ ఫ్రూట్తో ఒక మంచి రెసిపీ చేయబోతున్నాను. వీటిని ఐస్ యాపిల్ అని కూడా అంటారు. నేను చేసే ప్రొసీజర్లో మీరు ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. దీన్ని వేడిగా తింటే కీర్ అంటారు అండ్ కూల్గా తింటే ఫలూదా అంటారు. కూల్గా తింటేనే చాలా బాగుంటుంది. ముందుగా పీల్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత గీ యాడ్ చేసుకోండి. గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు సేమియాని వేయించుకోండి. నెక్స్ట్ వాటర్ వేసుకొని ఒక సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసిన తర్వాత షుగర్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ మిల్క్ యాడ్ చేసుకోండి. ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి. 10 minutes లో ఫ్లేమ్లో కుక్ చేసుకోండి. నెక్స్ట్ నానబెట్టుకున్న చియా సీడ్స్ కూడా యాడ్ చేసుకోండి. చల్లగా అయ్యేంత వరకు వెయిట్ చేయండి. చల్లగా అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పామ్ ఫ్రూట్ పీసెస్ యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ కోసం ఫ్రూట్ ఎసెన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఇంట్లో అవైలబుల్గా లేకపోతే ఇక కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసుకున్న మంచి ఫ్లేవర్ వస్తుంది. 1 hour ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి.